నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతుంది. దీంతో సాగర్లో గంటకు వరద పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,20,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా నాగార్జున సాగర్ కు చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 550 అడుగులకు చేరింది. సాగర్ కు జలకల రావటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఎడమ కాలువ ద్వారా సాగునీటి విడుదల చేయనున్నారు. నాగార్జున సాగర్ ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల వరప్రదాయంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్కు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చేరుతా ఉంది. ఇటు శ్రీశైలంలో 10 క్రస్ట్ గేట్లు ఎత్తడంతో దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీరు ఇటు నాగార్జున సాగర్కి ప్రాజెక్టుకి వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 3,27,969 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా వస్తుంది. అదేవిధంగా అవుట్ఫ్లోకి సంబంధించి ఇటు విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, వీటన్నిటి అవసరాలనైతే ఇటు 30,747 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లోగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం నీటి మట్టం 545 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉంటే 545 అడుగులకు అంటే మనం ఏదైతే క్రస్ట్ గేట్లకి సంబంధించిన టచ్ అనేది అంటే క్రస్ట్ గేట్ల వరకు కూడా నీటి మట్టం అనేది చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు అయితే ప్రస్తుతం నీటి నిల్వ 198.0450 టీఎంసీల నీరు ప్రస్తుతం అయితే ప్రాజెక్టుకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుత ఉధృతి చూస్తే రోజు రోజుకి ఇటు శ్రీశైలం నుంచి కూడా ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఏదైతే ఎగువన భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా డ్యామ్ ఎక్కువగా స్పేస్ ఉంచాలని చెప్పి పైనుంచి ఇటు ఆల్మట్టి కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, జూరాల, అదేవిధంగా ఇటు శ్రీశైలం వరకు కూడా అన్ని డ్యాములలో కూడా ఎక్కువగా నీటి మట్టం స్టాక్ ఉంచే బదులు అంటే ఎక్కువగా ఖాళీగా ఉంచాలని చెప్పి ముందు జాగ్రత్తగా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో కృష్ణా బేసిన్లో మొత్తం కూడా దిగువకు నీరు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు దాదాపు లక్షలలో అంటే ప్రస్తుతం 3,27,969 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వస్తుంది. ఇదే కనుక కొనసాగినట్లయితే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఇది కనుక కొనసాగినట్లయితే ఖచ్చితంగా వారం లోపే నాగార్జున సాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరువయ్యే అవకాశం కూడా ఉందన్న ఒక అభిప్రాయం అయితే వినిపిస్తూ ఉంది. వాస్తవానికి గత నెల రోజుల కింద చూసుకున్నట్లయితే అత్యంత దారుణంగా డెడ్ స్టోరేజ్ కంటే అంటే 510 కంటే కూడా చాలా తక్కువగా 504 అడుగుల నీటి మట్టం మాత్రమే సాగర్లో ఉన్న పరిస్థితి ఉంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఒక ఆందోళన నెలకొన్న పరిస్థితి. కానీ ప్రస్తుతం చూస్తే మొత్తం కూడా ఒక ఆయకట్టు రైతుల్లో ఒక ఆనందం వెళ్ళి విరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఇటు నాగార్జున సాగర్ ఎడమ కాలువకి ఇటు సాయంత్రం 4 గంటల సమయంలో నీటిని విడుదల చేయనున్నారు. ఇటు తెలంగాణకు మొత్తం 4 మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి చేరుకొని ఎడమ కాలువ రెగ్యులేటర్ వద్ద ఎడమ కాలువకి నీటిని విడుదల చేయనున్నారు. సాగునీటికి సంబంధించి అంటే ఇప్పటికే ఇటు రైతులు ప్రస్తుత వాతావరణాన్ని చూసుకొని అదేవిధంగా ఎగువ నుంచి సాగర్కి భారీగా వరద ప్రారంభమైన నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి సాగునీరు విడుదల అనేది జరుగుతుందన్న ఒక నమ్మకం ఏర్పడటంతో సాగు పనులు అయితే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి మాత్రం గత కొంతకాలంగా రైతుల్లో ఉన్నటువంటి ఆందోళన, ఆయకట్టు రైతుల్లో ఉన్నటువంటి ఆందోళన నేపథ్యంలో కొంత ప్రస్తుత పరిస్థితి ఇటు రైతులకు కొంత ఊపిరి అంటే వాళ్ళందరూ కూడా సంతోషంగా సాగు పనులలో నిమగ్నమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే త్వరగా ఇది నిండితే మాత్రం ఇంకా పుష్కలంగా ఇటు కాలువలకు నీరు వచ్చి అన్ని చెరువులు కూడా నిండుకుంటాయి. అదేవిధంగా ప్రస్తుతం ఇటు 545 అడుగులు ఆ మార్కును దాటడంతో ఇటు సాగునీటికి కూడా ఈరోజు నీటి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా వరద పెరిగే కొద్దీ ఈ నీటి విడుదల కంటిన్యూ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇది ప్రస్తుతం నాగార్జున సాగర్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.